హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్ రావడం జరిగిందండి. వీడియోలోకెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. వెదర్‌కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా టాపిక్‌ని స్టార్ట్ చేద్దాం. ఆంధ్రప్రదేశ్‌కు వాన ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వర్షాలు ఊపందుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ముసురు వాతావరణం కనిపిస్తోంది. 2 రోజులుగా పలు జిల్లాలలో భారీ వర్షాలు పడుతున్నాయి. పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నిన్న తీవ్ర అల్పపీడనంగా మారింది. అల్పపీడనం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల వైపు కదులుతోంది. ఈ రోజున తెల్లవారుజామున వాయుగుండంగా బలపడుతుందని అంచనా వేస్తుంది. ఈ అల్పపీడనం రేపు తీవ్ర వాయుగుండంగా మారి బలపడుతుందని అంచనా వేసింది వాతావరణ శాఖ. ఈ అల్పపీడన ప్రభావంతో నేటి నుంచి ఉత్తర కోస్తాలోని పలు జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. దక్షిణ కోస్తా, రాయలసీమలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. రేపు పలు ప్రాంతాలలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారి ప్రకటించారు. ఇవాళ కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. సముద్రంలో అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. అయితే ఈ వాయుగుండం తుఫానుగా మారే సూచనలు లేవని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, ఆలూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనంతపురం, కర్నూలు, నంద్యాల, కడప జిల్లాలలో అక్కడక్కడ భారీ వానలు పడే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. అలాగే కోనసీమ, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, కాకినాడ, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు, శ్రీ సత్యసాయి, అన్నమయ్య జిల్లాలలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇక నిన్న కురిసిన వానలకు అక్కడక్కడ రోడ్లు, పలు వీధులు, కాలువలతో సహా జలమయమయ్యాయి. ఏపీలో భారీ వర్షాలు పడేటువంటి ప్రాంతాలలో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల స్కూల్స్కు సెలవులను కూడా ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఇక మనకు తెలంగాణకు సంబంధించి చూస్తే బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ తీరం దాటకముందే తెలుగు రాష్ట్రాలపై వరుణుడు ఉగ్రరూపం దాల్చనున్నాడు. 2 రోజులుగా తెలంగాణలోని పలు ప్రాంతాలలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. పలు ప్రాంతాలలో రాకపోకలకు నిలిచిపోయాయి. ఇక హైదరాబాదులో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతూనే ఉంది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు, రోడ్లు కూడా జలమయమయ్యాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్ వాసులకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. వచ్చే 2 గంటల పాటు జంట నగరాలలో అతి భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు. రానున్న మరో 2 గంటల్లో పలు ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. తెలుగు రాష్ట్రాలపై ఉపరితల ద్రోణి ప్రభావంతో 2 రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉపరితల ద్రోణికి తోడు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా నిన్న ఉదయం నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు సాయంత్రానికి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఆ అల్పపీడనం ప్రభావంతో 2 తెలుగు రాష్ట్రాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. అల్పపీడనం తీరం దాటే సమయంలో గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో వీదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ క్రమంలోనే తెలంగాణకు ఐఎండీ రెడ్ అలర్ట్ను జారీ చేసింది. రానున్న 48 గంటల పాటు తెలంగాణలో 9 జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నట్లు ఐఎండీ హెచ్చరించింది. ముఖ్యంగా జయశంకర్, భూపాలపల్లి, మలుగు, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, నగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ, గద్వాల్ జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరోవైపు తెలంగాణలోని పలు ప్రాంతాలలో క్లౌడ్ బరస్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. వాతావరణ శాఖ పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ను జారీ చేయడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
ఇప్పటికే సిఎస్ శాంతికుమారి జిల్లా కలెక్టర్లు అధికారులను కూడా అప్రమత్తం చేశారు. భారీ వర్షాలు కురిసే జిల్లాలలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని స్కూల్స్లను కూడా సెలవులు ప్రకటించారు. ఇక గంటకు హెడ్ క్వార్టర్స్కు అప్డేట్స్ ఇస్తూ ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ఫ్రెండ్స్, ఇదండి ఇవాల్టి 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకుంటారు. థ్యాంక్ యూ ఫర్